హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మనది డైలీ వ్లాగ్ అనమాట. సండే మొత్తం ఎలా అయ్యింది, ఏమేమి వంటలు చేసుకున్నాం అవన్నీ అయితే చూపిస్తాను. ఈరోజు డే స్టార్ట్ అవ్వడమే దోశతో అయితే స్టార్ట్ అయిందండి. పొద్దున్న లెగ్గానే ఆనియన్ దోశ అయితే వేస్తున్నాను. అట్లు ఫస్ట్ అయితే ఆనియన్స్ అన్ని నీట్గా కట్ చేసేసుకొని దోశ పైన అయితే వేసేస్తున్నాను. ఆనియన్ తొక్క తీయడానికి అయితే నేను చాలా కష్టాలు పడుతున్నాను. చూసారు, ఆనియన్ అయితే కొంచెం వెరైటీగా ఉంది. 2 ఉల్లిపాయలు కలిసి ఒక దాంట్లోనే ఉన్నాయి. ఇదిగోండి, ఇంకా నా వల్ల కావట్లేదని ఉల్లిపాయకి మొత్తం తొక్క మొత్తం పీకిస్తాను లోన్తో సహా. అలాగైతే ఇక్కడ చికెన్ కర్రీ కూడా తెచ్చేసారు. దీన్ని వాష్ చేయడమే ఉంది. ఇంకా ప్రతి ఉల్లిపాయకి ఆ లేయర్ తీయలేక మొత్తం ఉల్లిపాయ ఒక ఫస్ట్ లేయర్ని అయితే తీసేసాను. ఇంకా మన వల్ల కాదని. మీరు కూడా ఇంట్లో ఇలాగే చేస్తారా? ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒక 2 లేయర్స్ తీసేస్తారా? ఇప్పుడైతే చికెన్ ఉంది కదండి, చికెన్ కర్రీ చేస్తాం ఈరోజు బిర్యానీకి అయితే. సో నేనైతే వీడియో మొత్తం తీయలేదు, కానీ చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను. అవైతే మీకు అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆ తర్వాత బిర్యానీకి అయితే రైస్ పెట్టేసా. ఆల్రెడీ బిర్యానీ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, కానీ ఫుల్ వీడియో అయితే లేదు. అది కూడా సగం సగం క్లిప్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడు బిర్యానీ చేసినా షూట్ చేద్దాం అనుకుంటాను, కానీ అది అసలు అవ్వదే అండి. ఇంకా అలా కాసేపు అయిన తర్వాత బిర్యానీ తినిన తర్వాత కొంచెం చలవ చేయడానికి బొబ్బస్కాయ ముక్కలు కూడా కోసి ఇచ్చేసారు మమ్మీ అయితే. ఇదైతే మనకి చెట్లో పండినవే అండి. మనం ఊరు వెళ్ళినప్పుడు బొబ్బస్కాయలు తెంపుకొని వచ్చాము అక్కడి నుంచి. చాలా అంటే చాలా తీయగా ఉంది. కాయ అయితే చిన్నది, కానీ స్వీట్ అయితే చాలా ఉందండి. ముందు పచ్చిగా ఉన్నాయి కదా, ఎలా ముగ్గుతాయి, అసలు ముగ్గుతాయో ముగ్గవేమో అనుకున్నాం, కానీ బాగుందండి. ఆ తర్వాత కొంచెం బయటకు వెళ్ళినప్పుడు అలా కొబ్బరికాయ నీళ్ళు తాగేసిన తర్వాత గుజ్జు కూడా తినేసాము. ఇప్పుడైతే బయట నుంచి వచ్చిన తర్వాత జున్ను, పెరుగు, బాదం మిల్క్, అలాగే గులాబ్ జామ్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి తీపి పచ్చడి అండి, చాలా బాగుంది. చూసారా గులాబ్ జామ్ ఎంత టెంప్టింగ్గా ఉందో? మీకు కూడా గులాబ్ జామ్ అంటే ఇష్టమేనా? ఇష్టం ఉంటే కామెంట్ చేసేయండి. మరి మీరు గులాబ్ జామ్ ఐస్ క్రీమ్తో తింటారా, లేకపోతే నార్మల్గా తింటారా? అదేంటో గులాబ్ జామ్ ఎంత టెంప్టింగ్గా ఉన్నా నాకు అస్సలు తినబుద్ది. ఒక హాఫ్ పీస్ తింటే చాలండి, ఇంకా విరక్తి పుట్టేస్తుంది గులాబ్ జామ్ అయితే. నాలాగే ఇలాగ ఉన్నారు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకైతే జున్ను నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ జున్ను. నాకు తెలిసి అందరికీ ఫేవరెట్ అయి ఉంటుంది జున్ను అయితే. భలే ఉందండి జున్ను మాత్రం. ఒక్కొక్క స్పూన్ అలా పెడుతుంటాం, నోట్లో మెల్ట్ అయిపోతుంది అంతే. ఇంకా జున్ను ఎంత ఇచ్చినా తినేస్తామండి. ఒక గులాబ్ జామ్ తినబుద్ది అయ్యదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాదం మిల్క్ కూడా తీసుకున్నాను. బాదం మిల్క్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను తాగిన వాటిలో అయితే ఇది బెస్ట్ అంటున్నాను. ఎందుకంటే ప్రతి బాదం మిల్క్ ఎక్కువ స్వీట్గా ఉంటే నాకు నచ్చదు. నాకు అంత స్వీట్స్ అయితే నచ్చవు, కానీ ఇదైతే ఎక్కువ స్వీట్ లేకుండా మైల్డ్ స్వీట్లు అయితే ఉంది, చాలా బాగుంది. ఇది ఒక ప్రైస్ వచ్చేసి, ఒక బాటిల్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. ఆ తర్వాత బజ్జీలు అయితే తిన్నాం అనమాట. బజ్జీలు కూడా చాలా బాగున్నాయి, వంకాయ బజ్జీలు. బజ్జీలు చూడగానే ఆత్రం ఆపుకోలేక వెంటనే నోట్లో పెట్టేసుకుంటే నోరు కాలింది. మరి వేడిగా ఉంటే కాలవా? బజ్జీలు తిన్నంటనే టీ తాగిపోతే ఆ కిక్ రాదు. సో ఇంటికి రాగానే టీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అదేంటో కానీ బజ్జీలకి టీ కూడా కాంబినేషనే వేరు. టీ తాగితే మాత్రం వేడివేడి బజ్జీలు తింటే ఆ తృప్తే వేరండి. సో ఇప్పుడైతే టీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. బాగా టీ పొడి వాటర్ బాగా మరిగిన తర్వాత పాలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ పాలు కూడా మనం ఇందాక జున్ను, గులాబ్ జామ్ తిన్నాం కదండి, ఆ షాప్లోనే తీసుకున్నాము. ఇవి వచ్చేసి గేదె పాలు, చాలా అంటే చాలా చిక్కగా ఉంటాయి. చూసారు కదా, మన టీ అయితే రెడీ అయిపోతుంది. టీ అయితే తాగేస్తున్నాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బజ్జీలు అయిపోయాయి కాబట్టి దీనికి కాంబినేషన్గా మనం జంతికలు అయితే తింటున్నాము. తెలంగాణలో అయితే బాగా ఫేమస్ కదా, టీలో జంతికలు వేసుకొని తింటారు. ఇంకెప్పుడైతే నేను ఆ రీల్ చూసానో ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా ఉంటుందో అని. ఇంకా ట్రై చేసాను, లేదా ఇంకా అలా అడిక్ట్ అయిపోయింది దానికి. టీ ఉంటే మాత్రం కంపల్సరీగా జంతికలు వేసుకొని తింటాను. నేను ఇలా తినడం అయితే, నేను సంక్రాంతి పండుగలు అయితే ఎక్కువ పాపులర్ అయింది కదా వీడియో, టీలో జంతికలు వేసుకొని తినడం అయితే తెలంగాణలో స్టైల్ అనమాట. సో మనం కూడా ట్రై చేసాం అప్పుడు. ఇంకా మనకు కూడా బాగా నచ్చి ఇంకెప్పుడు ఇంట్లో జంతికలు ఉన్నా ఇలా టీ చేసుకొని టీలో వేసుకుని అయితే తాగేస్తాను. ఇంకా అలా బయట కూర్చున్న తర్వాత పాప్కార్న్ అయితే వచ్చింది. ఆ పాప్కార్న్ కూడా తినేసాము. ఇంకా నైట్ అయ్యింది కదా, కొంచెం అట్లు వేసుకొని ఇంకా డే మొత్తం ఎండ్ చేసేద్దామని పొద్దున్న రుబ్బాడాం కదా, ఆ మిగిలిన రుబ్బుతో ఇప్పుడైతే అట్లయితే వేసేస్తున్నాను. అదేంటో అండి, వీడియో తీసినప్పుడు లేదా ఎవరైనా చూస్తున్నప్పుడే అట్లు వంకర తింకరగా వస్తాయి. అదే మనం సింగిల్గా ఉన్నప్పుడు వేసుకుంటే మాత్రం అట్లు పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి. అంతే, ఎవరైనా చూసినప్పుడు రావు, మనం నార్మల్గా వేసుకున్నప్పుడైతే వస్తాయి, మన పరువు తీయడానికే. ఇంకైతే అట్లయితే నేను బాగా ఇలా రోస్ట్ చేసి ఇంకా తీసేయడమే. చూసారు కదా అట్లయితే ఇలాగా. ఈ అట్లయితే నేను చాలా సన్నంగా వేసాను. ఎప్పటికంటే ఈసారి చాలా సన్నంగా పల్చగా వేసాను అనమాట. రుబ్బు కొంచెం పల్చగా కలుపుకొని బాగా ఎర్రగా కాల్చినంత వరకు ఉంచేస్తే
చాలు. మీరైతే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే ఇంకా ఎన్నో వస్తాయి. మన ఛానల్‌కి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.